హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన హన్వీస్ కిచెన్లో అయితే మనం రెగ్యులర్గా చేసుకునే పాలకూర పప్పుని 100 రెట్లు టేస్ట్ పెరిగేలాగా మన ఇంట్లో ఉన్న ఒక చిన్న కాయని యాడ్ చేయడం వల్ల దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది 100 రెట్లు అయితే దీని టేస్ట్ పెరుగుతుందని అయితే నేను చెప్పగలుగుతాను. ఇలా చేసిన పప్పు అయితే మనము జొన్న సంకట్లో తిన్నా చాలా బాగుంటుంది. ఇది అన్నంకి అలాగే చపాతీ రోటీస్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజైతే మా ఇంట్లో జొన్న సంగటితో ఈ పప్పు చేస్తే అందరైతే లొట్టలేసుకుని అయితే తినేశారు. అంత టేస్టీగాను అంత బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాము. దీనికోసం నేనైతే 1 కప్పు కందిపప్పును అయితే తీసుకొని దీన్ని బాగా వాష్ చేసేసుకొని సరిపడినన్ని వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తరువాత ఇక్కడ మనకి పప్పు తక్కువ ఆకుకూర ఎక్కువ వేసుకొని చేసుకుంటే పప్పు అనేది ఎప్పుడు చాలా బాగుంటుంది. 2 కట్టల పాలకూరలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి కట్ చేసుకున్న పాలకూరని మనం ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 గ్రీన్ చిల్లీని ఇలా తుంచి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ అంతా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అంతా రెడ్ చిల్లీ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో మనము టమాటా కానీ పులుపుకి చింతపండు కానీ వాడకుండా నేను లాస్ట్ ఇయర్ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులో మామిడికాయ ముక్కలతో చేస్తే ఈ పాలకూర పప్పు అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని 2 విజిల్లు హై ఫ్లేమ్లోను 1 విజిల్ సిమ్లో పెట్టేసుకొని కనుక రానిస్తే పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. మనకి విజిల్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విజిల్ ఆవిరంతా పోయిందాకా వెయిట్ చేద్దాము. ఇక్కడ చక్కగా మనకి విజిల్ ఆవిరి అనేది పోయింది కదా. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసేసుకొని దీన్ని మెత్తగా రుబ్బేసుకోవాలి. అంటే మన పప్పు కొత్తితో బాగా మెదుపుకుంటే మనకి పాలకూర అనేది ఈ పప్పులో బాగా మిక్స్ అయిపోతుంది. బాగా మెదిగిపోయింది కదా. ఇప్పుడు వేరొక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు పాలకూరకి తాలింపు అయితే పెట్టుకుందాము. దానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇందులో జీలకర్ర ఆవాలు చిటపట్లాడి మనం వేసుకున్న తాలింపు గింజలు అనేవి చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి. మనము ఒక్కొక్క పప్పుకి ఒక్కొక్క రక తాలింపు అయితే ఉంటుంది. దాన్ని బట్టి మనకి పప్పు టేస్ట్ అనేది పెరుగుతుంది. ఈ పాలకూరకి ఇలా తాలింపు పెట్టి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసుకొని ఇది కొంచెం వేగనివ్వండి. ఇది కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోండి. ముందే ఆయిల్లో వేస్తే ఎండుమిరపకాయ అనేది మాడిపోతుంది. ఇలా ఆయిల్లో ఉల్లిపాయ వేసుకొని తర్వాత ఈ ఎండుమిర్చి వేసుకుంటే ఎండుమిర్చి అనేది చక్కగా వేగుతుంది. మనం పప్పులో తినేటప్పుడు కూడా ఇలా వేసుకున్న ఎండుమిర్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇది కూడా కొంచెం బాగా వేగేంత వరకు వేయించుకుందాము. మీకు ఈ పప్పులో స్పెషల్ కాయ అని చెప్పాను కదా, అదేనండి నట్ మగ్గు జాజికాయ అంటాం కదా మన బిర్యానీలో వేసుకునేది. పాలకూరకి కాంబినేషన్గా ఏది చేసినా కానీ ఇది కొంచెం పౌడర్గా చేసి వేసుకుంటే మనకి టేస్ట్ అనేది నిజంగా చాలా పెంచుతుంది. మనం వేసుకున్న పప్పుకి ఇంత చిన్న ముక్కని పౌడర్గా చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇది దంచుకొనైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను దాన్ని బట్టి తురిమి వేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి పౌడర్గా చక్కగా పడుతుంది, పప్పులో చక్కగా మిక్స్ అవుతుంది. ఎప్పుడైనా నట్మక్తో మీరు పప్పులో యాడ్ చేశారా పాలకూరలో? ఎవరైనా చేస్తుంటే అయితే నాకైతే కమెంట్ చేయండి. ఇలా ఈ నట్మగ్ పౌడరు కొంచెం వేసుకొని పాలకూర పప్పు చేసుకోవడం వల్ల పాలకూర పప్పు అనేది టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. దీన్నంతా తాలింపులో ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి తాలింపు కూడా చక్కగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగానే చేసి పెట్టుకున్న పాలకూర పప్పులో ఇందులో యాడ్ చేసేసుకుందాము. జాజికాయ ఫ్లేవర్తో వేసిన ఈ తాలింపుతో పాలకూర పప్పు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ తాలింపుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని అన్నంలోకి కానీ చపాతీలోకి మనకు నచ్చిన దాంట్లో తినేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి నేను చేసిన పద్ధతిలో పాలకూర పప్పుని అయితే ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.